హాయ్ అండి, నమస్తే. నేను మీ భాగ్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్న కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెకోడీలు అండి. బయట మనకి స్వీట్ షాప్లో బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా, క్రిస్పీగా ఉండే చెకోడీలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మైదా కాకుండా రైస్ ఫ్లోర్తో ప్రిపేర్ చేస్తున్నామండి. సో అదే టేస్ట్ వచ్చేలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇంక లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం కదండి. ఓకేని, ముందుగా కడాయి పెట్టుకొని 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. సో మనం రైస్ ఫ్లోర్ ఏ కప్తో అయితే మెజర్ చేసుకుంటామో సేమ్ కప్తో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ వాటర్లోనే మనము మీ స్పైస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి కలర్ కోసం. అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల బటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు బటర్ ప్లేస్లో గీ కానీ లేదా ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వామ్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు కాబట్టి నేను వామ్ యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే ఒక 1/2 స్పూన్ వరకు వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా ఒక 1 స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, తెల్ల నువ్వులు. సో ఇవి వాము నువ్వులు నేను యాడ్ చేయట్లేదు, మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు కాబట్టి. సో మీరు కావాలంటే అవి 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేది మనకి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. సో నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఓకే, వాటర్ మనకి బాగా మరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం 1 కప్ వాటర్ యాడ్ చేసాం కదండి, 1 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఉండలు కట్టకుండా రైస్ ఫ్లోర్ యాడ్ చేసిన వెంటనే మొత్తం బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇది పిండి ముద్దలాగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కూడా బాగా మనకి ముద్దలాగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని అది మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా వేడి ఉన్నప్పుడు మాత్రమే మనం అది కలుపుకోవాలని, మరి పూర్తిగా చల్లారనివ్వకుండా కొద్దిగా వేడి ఉన్నప్పుడు మనం పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా. ఒకవేళ మనకి పిండి తడి ఎక్కువ లేకపోతే మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో మనం తీసుకున్న క్వాంటిటీస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు ఏమైనా మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. పిండి అనేది బాగా స్క్వీజ్ చేస్తూ బాగా కలుపుకోవాలని, అప్పుడే మనకి చెకోడీలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి. ఓకే అండి, పిండి అలా కూడా బాగా పిసికేసుకున్న తర్వాత మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలండి. సో ఇప్పుడు అంతా కలిపేసాం కదా, పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఏదైనా పీట మీద కానీ మనం చాపింగ్ ప్లేట్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా దాని మీద కొద్దిగా పిండి తీసుకొని ఇలా చక్రాల మాదిరి చుట్టుకోవాలండి. మొత్తం చేత్తోనే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తోనే ఇలా పొడుగ్గా అనుకొని వేలికి ఇలా చుట్టుకోవాలి. మీకు అలా రాలేదు అంటే ఈ పీట మీదనే ఇలా అనేసుకోవచ్చండి. లేదు మీకు ఇలా కట్ చేయడం కష్టం అనిపిస్తే మనం చెక్లాలు ఒత్తుకుండే గొట్టం ఉంటుంది కదండి, అందులో పిండి వేసుకొని పొడుగ్గా వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. ఓకేని, ఇలాగే మొత్తం అన్నీ చేసుకోవాలి. ఓకేని, ఇప్పుడు ఇవన్నీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి డీప్ ఫ్రై కోసం. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏవైతే చక్రాలు చుట్టుకున్నాం కదండి చెకోడీ షేప్లో, సో ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో అన్నీ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలని, మంట ఎక్కువ పెడితే మనకి తొందరగా మాడిపోతాయి. సో ఇలాగే సేమ్ ప్రాసెస్ అనేది మిగతావి కూడా రిపీట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే చెకోడీలు రైస్ ఫ్లోర్తో మనం ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.